వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రాజకీయాలు ఆ దేశం యొక్క అభివృద్ధిపై దృష్టి సారిస్తే భారతదేశంలో మాత్రం కులాలు మతాలపై ఆధారపడి రాజకీయాలు సాగుతున్నాయి. 10 సంవత్సరాల క్రితం గుజరాత్ మోడల్ అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేసి అధికారంలోకి రావడంతో నరేంద్ర మోదీ సక్సెస్ అయ్యారు. 5 సంవత్సరాల మోదీ పాలనపై ప్రతిపక్షాలు మతతత్వ పార్టీగా ముద్ర వేయడంతో రెండోసారి ఎన్నికల ముందు పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైక్స్లను ప్రచార అస్త్రాలుగా మార్చుకొని దేశ శాంతి భద్రతలపై ఫోకస్ చేసిన భారతీయ జనతా పార్టీ రెండోసారి కూడా విజయం సాధించింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో దేశ ప్రజలను అయోధ్య వైపు మళ్లిస్తోంది బీజేపీ. సంవత్సరాల కొద్దీ కోర్టుల్లో పెండింగుల్లో ఉన్న అయోధ్య కేసు రామ మందిరానికి అనుకూలంగా తీర్పు రావడంతో బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడింది. ఇదే అదునుగా భావించిన ఆ పార్టీ పెద్దలు వెంటనే ఆలయ నిర్మాణానికి సిద్ధం చేసి దేశ ప్రజల చూపు అయోధ్య వైపు మళ్లించారు. హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్న బీజేపీ అయోధ్య అస్త్రాన్ని ప్రచారంగా మార్చుకోనుంది. రామమందిర నిర్మాణం కేవలం బీజేపీకే సాధ్యమని చెప్పకనే చెప్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. హిందూ దేశంగా ఉన్న భారత్లో ప్రజలకు దైవభక్తి ఎక్కువగా ఉండడంతో అదే ఇప్పుడు బీజేపీ కలిసి వచ్చే అంశంగా మారింది. ప్రజల జీవన విధానం, వారి ఆర్థిక ప్రగతిలో ప్రభుత్వం చేసింది, రానున్న రోజుల్లో చేసేది చెప్పకుండా కేవలం రామమందిర నిర్మాణంపై దృష్టి పెట్టి ప్రజలను సెంటిమెంటుగా రెచ్చగొడుతున్నారనే ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈసారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే కూడా అధికారంలో లేని దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని మోదీతో పాటు ఆ పార్టీ నేతలు దృష్టి సారించారు. అభివృద్ధి కంటే కూడా ప్రజల సెంటిమెంట్నే ప్రధాన ప్రచారంగా మార్చుకోనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిపోయి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రపై నమ్మకం పెట్టుకుంది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు పోతూ ఉండగా బీజేపీ అయోధ్య రామమందిర నిర్మాణంపై ఆశలు పెట్టుకుంది. ముచ్చటగా మూడోసారి అధికారంపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి శ్రీరాముడు కరుణిస్తాడో లేదో చూడాలి మరి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, అయోధ్య రామ మందిర నిర్మాణం బీజేపీ ఓన్ చేసుకుంటుంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి, ఏమంటారు? ఇప్పుడు మేడం, బీజేపీ అప్పుడు ఏర్పడడానికి ఇప్పటివరకు మతతత్వ పార్టీ బీజేపీ. వాళ్ళ భారతదేశ ప్రజల యొక్క ఎమోషన్స్ ని ఒక ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ రాజకీయం చేయడం చూస్తుంది తప్ప ప్రజలలో మూడోసారి పప్పులు ఉడకమని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని గమనించి దీన్ని తిరిగి మళ్ళీ ఏదో ఒక ఎమోషన్ జనాలు క్రియేట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. ఇవాళ యాక్చువల్గా రామాలయం కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. మరి ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తిగా నిర్మాణాన్ని ఓపెన్ చేయకూడదు. సహజంగా అంత పెద్దది ఏదో మన ఇంట్లో కార్యక్రమం ఏదో చిన్న ఇల్లు కాదు, గడప పెట్టేసి మనం ఆటోమేటిక్ వెళ్ళిపోవడం. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని దేశ ప్రజలకు సంబంధించిన వాళ్ళు సింపుల్ గా మరి మోడీ గారు ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం బీజేపీ మరి కూడా యాక్సెప్ట్ కాదు మేడం. మీరు మొదటి నుంచి గమనించండి, న్యూస్ 360 ప్రేక్షకులు కూడా తెలుసు ద్వారా బీజేపీ ఇప్పుడు కూడా మతాల మీద రాజకీయాలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ రాజకీయాలకు మన రాజకీయాలకు అంటే బీజేపీ రాజకీయాలకు పెద్ద వ్యత్యాసం లేకుండా పోయే పరిస్థితి. వాళ్ళ బీజేపీ ఎవరైనా అభివృద్ధి చెప్పాలి, నేను చేసిన అభివృద్ధి ఏం చేశానో చెప్పి ఓటాడని ప్రజానికని తప్ప అభివృద్ధిని పక్కన పెట్టి ఇలా భారతదేశం అభివృద్ధి కాకుండా దూరం ఉంది. ఎక్కడ కూడా దేశం యొక్క అభివృద్ధి అనేది పేపర్లు ఎక్కడా లేదు. మరి ఆ రోజు మోడీ గారు ఏం చెప్పారు, 2014 అధికారంలో కారణంగా 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇవాళ ఎక్కడ కల్పించారు ఉద్యోగాలు? అంబానీ ఆధార్ చూసుకోవడం జరుగుతుంది. మనందరం చూస్తున్నాం. ఇవాళ మొత్తం ప్రైవేటైజేషన్ పేరుతోటి వాళ్ళ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆదాని అంబానీ భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలకు దోషిపెట్టే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళు వెళ్ళి స్విస్ బ్యాంక్ లో డబ్బులు దాచుకుంటున్నారు. ఇవాళ న్యూస్ 360 ప్రధానిగా కూడా ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఇవన్నీ ఎట్లా ఇదంతా ఎవరు, ఇది భారతదేశ ఇవాళ ప్రతి ఫీల్డ్ కూడా ఇలా మోడీ గారి ప్రతి రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. మరి ఎన్ని ప్రైవేట్ పరం పరిస్థితి మన రిజర్వేషన్ యొక్క ఫలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలైన వర్గ వెనకబడిన ప్రజలు కూడా మరి రిజర్వేషన్ జరిగిన ఆ రోజు అంబేద్కర్ మహానీయుడు రాజ్యాంగం రాసింది. మరి వాళ్ళ అందుతున్న రిజర్వేషన్ పోతే పరిస్థితి ఏంటి? మరి ఇలా ఒక్కసారి దయచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా సోదరులను కూడా ఒక్కసారి గమనించారు.
ఇవాళ మళ్ళీ కనుక బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ తీసేస్తాను కూడా నేను ఒక లాయర్గా కూడా మీకు న్యూస్ 360 ద్వారా ప్రజానికాన్ని కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా రిజర్వేషన్ తీసేసి ఎప్పటిలో భాగంగానే ఇవాళ బీజేపీ మతాన్ని మళ్ళొకసారి ముందుకు ఇవాళ ప్రతి ఊళ్ళో కూడా అక్షంతలు పంచడం అనేది కూడా చూస్తున్నాం. మాది కమ్మూరు మండలం గోలపాటు పాలన చేస్తాం. ఈ రోజు మా ఊళ్ళో కూడా అక్షంతలు మరి పంచారట అయ్యగారు. అంటే ఏంటిది అక్షంతలు ఎన్నాళ్ళు ఎందుకు ఉంటారు మనకు ఎన్నాళ్ళు మన భక్తి ఇప్పుడే వచ్చింది భక్తి ఎవరు బీజేపీ లేకముందు రాముడు లేడా మనం ఎప్పుడు రాము హిందువుల హిందూస్ ఇవాళ కొత్తగా హిందువులు భారతదేశం లౌకిక దేశం మేడం. అందరూ ఉంటారు అక్కడ హిందువులు ముస్లింలు సిక్కులు బౌద్ధులు జైన్లు జొరస్ట్రియన్లు ఎన్ఆర్ఐలు ఎవరైనా బయట నుంచి వచ్చినారు కూడా మన దేశంలో లౌకిక దేశం అంటే కదా రాజ్యాంగంలో మనం పోయి మన పిల్లలు కానీ మనోళ్ళు కానీ అమెరికాలో ఉన్నారు యూరోప్ కంట్రీస్ పోవాలి. మనం ఇక్కడ మాత్రం ఎవరు రావద్దు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మనం చూసుకుంటే నిన్న హనుమంతరావు గారు కూడా అంటే బీజేపీ రాములకి ఆహ్వానం పంపిస్తేనే రావాలా లేకపోతే మాకు తోచినప్పుడు మేము వస్తాము వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్ళాలా అన్న వ్యాఖ్యలు కూడా మనం విన్నాము. నిన్న హనుమంతరావు గారు కూడా మాట్లాడిన మాటలు అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉండాలని అని అనుకుంటున్నారు? అంటే మేడం ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట అనేది అదొక డివోషన్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్ ప్రోగ్రామ్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇది సమయ సందర్భం కాదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల మూమెంట్ ఇప్పుడు గుర్తొచ్చిందా? అసలు కంప్లీటే కాలేదు మేడం. అది కంప్లీట్ కాకుండా దాన్ని మరి చేయాలనుకోవడం ఎంతవరకు బాగుంది? మీరు కూడా ఒకసారి న్యూస్ 360 ప్రజానికం కూడా ఆలోచించండి. ఇప్పుడు గుర్తొచ్చింది పాకిస్తాన్ కానీ ఎన్నికల ముందులో మనం హిందువుల మీదకి మతాన్ని రెచ్చగొట్టడం ఇక్కడ ఇదే జరుగుతుంది. అంటే ముస్లింలకు మన వ్యతిరేకమా లేకపోతే అదర్ దాన్ హిందూస్ వ్యతిరేకమా? ఏంటి భారతదేశం లౌకిక దేశము? మరి అది పద్ధతి కాదు కదా మేడం. మన హిందువులు అందరినీ కూడా మన సమానంగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ మన భారత రాజ్యంలో. ఇవాళ ముస్లింస్ కావచ్చు జోరస్తులు ఎవరైనా కావచ్చు. మరి విహెచ్ కూడా కలిసారు నాకు ఈ రోజు కూడా కలిసారు హనుమంతరావు గారు సీనియర్ నేత కూడా. ఇది పద్ధతి కాదు. ఆయన చెప్పింది కూడా కరెక్టే. మరి మీరు పిలిచినప్పుడు నువ్వు రావడం కాదు కదా. రాముడు వాళ్ళు ఎప్పుడైనా పోయి మనం దర్శించుకోవచ్చు అయోధ్యకి. మా ఖమ్మం జిల్లాలో కూడా భద్రాచలం ఫేమస్. అది భద్రాచలం భారతదేశంలో ఆ విధంగా ఉన్నటువంటి భద్రాచలం అనే దేవస్థానం ఎక్కడ కూడా లేదు ఎంటైర్ ఇండియాలోనే. మరి మేము కూడా ఇక్కడికి వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు భద్రాచలం కూడా. మరి ఏంటి ఇప్పుడు గుర్తొచ్చిందా రాముల వారి గురించి కానీ అయోధ్య గురించి? ఇదేనా ఒక్కొక్క పాయింట్ ఒక వదిలేసి జనాల్ని మతం వైపు మరిపెట్టి ఇదా భారతదేశం ఎక్కిపోతుంది? మనం మతాల కులాల వైపు పోతున్నాము. ఒక ఆయన కులం అంటాడు, ఒక ఆయన మతం అంటాడు, మొదటిదాకా ప్రాంతం అన్నాడు కేసీఆర్ గారు. ఇవాళ ఏమైంది? ఎప్పుడు కూడా అల్టిమేట్ గా మేడం మీరు ఒకసారి న్యూస్ 360 ప్రేక్షకులు కూడా గమనించండి. ఇవి మతం కానీ కులం కానీ ప్రాంతం కానీ భారతదేశంలో పరంగా ఉంటాయి. మరెవరు వీటి మీద మన ఓట్లు అందుకోవాలన్నా ప్రజలు మోసం చేయాలన్నా కూడా కష్టం. ఇలా మోడీ గారు కూడా అట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఆయన భారతదేశ ప్రజలకు ఏం చేసిండు? ఇలా కరోనా టైంలో మీరు ఒకసారి గమనించే 2020 కరోనా వచ్చినప్పుడు ఫిబ్రవరి మార్చిలో ఇవాళ వాళ్ళ ఆదాని అమ్మాయి వేల కోట్ల రూపాయలు సంపాదించి బడా కోటీశ్వరులు అయిపోయారు. ఏదో వాళ్ళు ఇంకా పెరిగారు కరోనా టైంలో. మోడీ గారు ఏంటంటే ఈ టైంలో మొత్తం బిజినెస్ అంతా వ్యాస్ట్ గా భారీ ఎత్తున కూడా ఎక్స్పెన్షన్ చేసే పరిస్థితి వచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ ఎవరు వాళ్ళ చిన్న వాళ్ళు ఇవాళ కోట్ల రూపాయల పనులు ఎత్తారు. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ రాజకీయ వ్యవస్థ కూడా ఇవాళ కంప్లీట్ గా ఒక కార్పొరేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మరి వాళ్ళ మోడీ గారు మనం చూస్తున్న రైళ్లను కానీ అన్నింటి కూడా ప్రైవేట్ పనులు చేస్తున్నారు. మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి. న్యూస్ 360 ప్రధానికి అన్ని ప్రైవేట్ పనులు చేస్తే బీజేపీ మళ్ళీ వస్తే మాత్రం మనం చాలా చిక్కుతాం. రిజర్వేషన్ మొత్తం మనకి వెళ్ళిపోతుంది. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు అధికార ప్రతినిధి చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్ యాదవ్ గారు నమస్తే అండి. అమ్మా నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి వేణుగోపాల్ యాదవ్ గారు, ఇప్పుడు ఎప్పటి నుండో పరిష్కారం కాకుండా ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణంలో మీ పార్టీ ఘన విజయం సాధించనుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే అమ్మ కొట్టినందుకు కాదంట, చిన్నమ్మ నవ్వినందుకు బాధపడుతున్నారు. అట్లుందంట. అమ్మ కొట్టినందుకు కాకుండా చిన్నమ్మ నవ్వినందుకు బాధపడుతున్నారంట. అట్లుంది వాళ్ళ పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు రాముని పేరు చెప్పుకొని రాజకీయాలు చేశారు. రాముని గుడి కట్టలేదు. రామునికి కనీసం మీరు జై శ్రీరామ్ మీరేనా, మీరు ఇటువంటి కూడా ఈ రోజు అయోధ్యలో రామ మందిరం కట్టలేదు అంటూ మమ్మల్ని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కథ చివరికి వచ్చింది. ఏదైతే 130 కోట్ల మంది భారతీయులు, అదేవిధంగా విశ్వంలో ఉన్నటువంటి హిందూ బంధువులు, అదేవిధంగా మన ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా భావించే ప్రతి ఒక్కరి కళ నెరవేరబోతున్నటువంటి ఈ శుభ తరుణంలో ఇదొక రాజకీయమైనటువంటి ఒక పెద్ద ఒక డిస్కషన్, ఒక ఆలోచన, ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆలోచన ఎట్లుందంటే ఎంత ఇది అసలు
చెప్పుకోవడానికి కూడా బాధేస్తుంది. ఇప్పుడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఒక ట్రస్ట్ అది. ఆ ట్రస్ట్ సంబంధించి గతంలో ఇంటింటికి, ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజు మన భాగ్యనగరంలో బిర్లా టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అంటే బిర్లా టెంపుల్ అంటే బిర్లా వాళ్ళు కట్టారు కాబట్టి, బిర్లా ఆయన కట్టారు కాబట్టి బిర్లా టెంపుల్ అయింది. అదే రాముల వారి అయోధ్య సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎంతో బడా డబ్బున్న వారు, అంబానీ అదాని ఇప్పుడేదైతే మాట్లాడుతున్నటువంటి వారు మేము టెంపుల్ కడతామని ముందుకొచ్చినా భారతదేశంలో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి బీద కుటుంబం నుంచి కూడా మనము డబ్బులు తీసుకోవాలి, కట్టాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం, అంటే 2019 కరోనా తర్వాత ఇంటింటికి వెళ్లి జనజాగరణ, నిధి సేకరణ అనేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి వెళ్ళి ఇచ్చినటువంటి రూపాయలు అన్ని కూడా మేము ట్రస్ట్ కి చేర్చినటువంటి ఒక పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక దేశంలో ఆ అకౌంట్ కి ఎన్నో వేల కోట్లు వస్తున్న తరుణంలో ఇక రాముల వారి గుడికి ప్రస్తుతానికి ఈ అమౌంట్ సరిపోతుంది అని ఒక బ్యాంక్ ఆపేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అదే కుటుంబానికి ఈ రోజు ఎన్నో వేల మంది సాధువుల చేత అక్కడ అయోధ్య రామాలయంలో అక్కడ పూజించి, అక్కడ నుంచి ఇరు జిల్లాలకు, మండలాలకు, రాష్ట్రాలకు, దేశం మొత్తం ఈ రోజు అక్షింతలు వచ్చి ఆ అక్షింతలను దేవాలయాల సాక్షిగా గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్లు వాళ్ళ యొక్క అవసరంతో కాలనీ ప్రెసిడెంట్లు స్వచ్ఛందంగా ఈరోజు వేణుగోపాల్ యాదవ్ గారు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? వేణుగోపాల్ యాదవ్ గారి మాటలపై మీరు ఏమంటారు శ్రీనివాస్ రెడ్డి గారు? ఇప్పుడు మేడం అది ఎప్పుడు కూడా ఓకే, మీ వాయిస్ కట్ అయింది వేణుగోపాల్ యాదవ్ గారు, మీ వాయిస్ కట్ అయింది. సో చెప్పండి వేణుగోపాల్ యాదవ్ గారు, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నేను చెప్పేది ఏంటంటే స్వచ్ఛందంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ రోజు అక్షింతల ప్రోగ్రామ్ లో, అక్షింతల కార్యక్రమంలో హలో వేణుగోపాల్ యాదవ్ గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు మేడం ఇప్పుడు అప్పుడే కరోనా వచ్చినప్పుడు పల్లెలు తీసుకుని కొట్టండి అన్నారు మోడీ గారు. మరి నాకైతే ఏం అర్థం కాలేదు. అంటే మరి దాని ఎన్నుకున్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏదో నాకు ఎక్కడ వస్తుంది యాక్చువల్ గా. ఎక్కడ కూడా మరి మోడీ గారు కానీ బీజేపీ నాయకత్వం అని ఎక్కడ కూడా పల్లెల మీద కొట్టి మరి కరోనా వెళ్ళిపోతుంది. ఊళ్ళలో అయితే మామూలుగా రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మామూలుగా మంచి మీద కూర్చొని ఇట్లా కొడితే ఏంటంటే వస్తున్న డబ్బులు కొట్టే ఉన్న కీటకాలు కానీ, కోతులు కానీ, కుక్కలు కానీ రాకుండా ఉంటాయి. ఆయన ఏ కాన్సెప్ట్ తోటి పల్లెలు కొట్టించడం మాట అర్థం కాదు. అంటే అఫ్ కోర్స్ మరి దాంట్లో ఏమన్నా సైంటిఫిక్ గా రీజన్ ఉందో కూడా ఎవరికి తెలియదు. మరి ఇప్పుడేమో అక్షంతలు పంచుతున్నాడు. మరి ఎందుకు అక్షంతలు ఇప్పుడు పంచడానికి అక్షంతలు నాకు అర్థం కాదు. అంటే ప్రతి ఒక్క ప్రజలు అక్కడికి వెళ్తారా? ఏంటి అక్షంతలు పంచే కార్యక్రమం ఏంటి? ఇప్పుడు గుర్తొచ్చింది అక్షంతలు పంచే కార్యక్రమం. ఇన్నాళ్ళు మాకు సంబంధం లేదు కూడా. ఒక కామన్ మెంబర్ పెట్టాడని నేను అడుగుతున్నా. నేను న్యూస్ హిస్టరీ ద్వారా అడుగుతున్నా. మేడం ఒక కామన్ దాంట్లో మెంబర్ ఉండాలి, ఒక రైతు మెంబర్ ఉండాలి, అందరూ ఉండాలి మెంబర్స్. అంతేగాని వాళ్ళకి సంబంధించిన దాంట్లో ట్రస్ట్ లో పెట్టుకొని వారు ఒక మత రాజకీయాలు చేయడం తప్ప బీజేపీ కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎవరున్నారు చూడండి ఒకసారి మెంబర్స్ ట్రస్ట్ లో. మరి అందరు లేరు ట్రస్ట్ లో. అది క్షేత్రము తీర్థాలు 2 రకాలు ఉంటాయి మేడం. ఆలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఉంటాయి. క్షేత్రాలు అంటే నీళ్లు లేని చోట క్షేత్రాలు, తీర్థాలు అంటే నీళ్లు ఉన్నటువంటి నదులు, నదాల సంగమాలు ఏర్పడేది తీర్థాలు. సో అక్కడ క్షేత్రం ఉంది, అయోధ్య క్షేత్రం ఉంది. క్షేత్రం ఉన్నప్పుడు అక్కడ చాలా మందిని పెట్టాలి. అందరినీ కూడా దాంట్లో తయారు చేయాలి. దేశానికి ఒకరు, రాష్ట్రానికి ఒకరు, మతానికి ఒకరు, కులానికి ఒకరు పెట్టాలి. మహిళల్లో కూడా ఏం లేకుండా ఒక బీజేపీలో ఒక కమిటీ వేసి ఇదే కమిటీ ఇదే అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటి? అంటే రాజకీయంగానే వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా మతానికి కులానికి దేవుడికి దయచేసి నేను ఒక న్యూస్ హిస్టరీ ద్వారా ప్రజానికాన్ని కూడా తెలియజేస్తున్నాను. మతం కులానికి ఎప్పుడు కూడా మా ప్రమోషన్ రిలేషన్స్ కూడా దీనికి లింక్ చేయొద్దు దయచేసి. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజలు చేయండి. మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఈ 10 నెలల్లో మీరు సాధించింది ఏంటి, ప్రజల కోసం ఏం చేశారు, ఆస్తులు ఎంతలో పంచి పెట్టారు, ఇవాళ మీరు చేసింది ఆదాని అమ్మాయి ఆస్తులు పంచి పెట్టని చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికలు 3 నెలల ముందర ఇప్పుడు రామాలయం ఇవన్నీ గుర్తుకొస్తుంది.
మరి ఇంతకుముందు ఏమైంది ఎక్కడ ఇంత అసలు యాక్చువల్ గా మీరు ఒకటి గమనించండి దయచేసి సందర్భంగా మీకు ఒక దానికి సంబంధించి కూడా చెప్తున్నాను మీకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న డబ్బులు ఇలా గవర్నమెంట్ తీసుకుంటుంది నిజంగా మరి ఎండోమెంట్ చట్టం ఎందుకు సవరించట్లేదు మన ఆ డెవలప్మెంట్ ఏరియాగా టెంపుల్స్ వదిలిపెట్టవచ్చు కదా అది లేదు మళ్ళీ దయచేసి గమనించండి న్యూస్ 360 ప్రధాని ఇవాళ ఎక్కడ గుళ్ళు ఉన్నా గోపురాలు ఉన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది మరి చేసుకున్న తర్వాత కూడా దీపదైన నైవేద్యాల ద్వారా మన తెలంగాణలో ఒక 12,000 రూపాయలు ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు చాలా మంది ఎవరు కూడా ఇవ్వట్లేదు సరిగ్గా గుళ్ళు కొత్త ఓపెన్ కావట్లేదు ఓపెన్ ఎంత అక్కడ గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సాయం సహకారం ఉందో ఇలా టీటీడీ ఉన్నది ఆ డబ్బులు మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది మరి ఎందుకు ఒక హిందువుల దేవాలయాల డబ్బుల్ని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంది కేవలం హిందువుల బీజేపీ ఎందుకు కాదు వాళ్ళు కూడా చూసుకోరు కదా మేడం టెంపుల్ డెవలప్మెంట్ ఇవ్వరు కదా మన గవర్నమెంట్ జేబు చేసుకుంటుంది వచ్చిన జేబు చేసుకుంటుంది ప్రజలకు ఎమోషన్స్ ఏంటి క్రియేట్ చేయడం తప్ప వేరే ఏముంది దీంట్లో ఖచ్చితంగా చాలా తప్పుడు పని ఎప్పటికైనా కూడా బీజేపీ అక్కడిని మానుకోవాలి రామాలయాలు ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు చల్లా వేణు యాదవ్ గారితో మాట్లాడదాం వేణు యాదవ్ గారు వినిపిస్తుందండి మేడం సారీ టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా డిస్కనెక్ట్ అయింది విషయం ఏంటంటే రాజకీయం అనే కోణంలో చూస్తున్నది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయ కోణంలో చూస్తున్నారు ఇది హిందూ దేశం ఇక్కడ మతం గురించి మాట్లాడుతున్నారు అంటే మాట్లాడతాం బరాబరి మాట్లాడతాం రాముల వారు ఈ రోజు అయోధ్య రాముల వారు మనకు ప్రత్యక్ష దేవుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకి ఎలా కలియుగ వైకుంఠ దేవుడు ఎలాగో అయోధ్య రాముడు కూడా మనకు రాబోయే రోజుల్లో అయోధ్య రాముడు కూడా మనకు ఒక ప్రత్యక్ష దైవం అటువంటి దైవాన్ని ఈ రోజు నిర్మించుకుంటున్నాం వినండి 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 మీరు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడలేదు దయచేసి వినండి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం వేణు యాదవ్ గారు చెప్పిన తర్వాత మనం మాట్లాడదాం ఒక నిమిషం లైన్ లో మీరు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు మీకు ఎందుకంత కోపం వస్తుంది మీరు వినండి ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను దయచేసి వినండి మేడం ఇది మాకు బరాబర్ మేము రాముల వారి భక్తులము ఆయన రాముల వారి భక్తులు ఉండొచ్చు అది వాళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు హనుమంతరావు గారు అంటున్నారు అదే విధంగా కొంతమంది మినిస్టర్లు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయోధ్యలో రాముడు అదే విధంగా భద్రాచలం రాముడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల ఉన్నారు అదే విధంగా తిరుమలలో ఉన్న కొండపైనటువంటి వెలిసినట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నారు అదే విధంగా ద్వారపూడిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నారు మరి కలియుగంలోనే మన తిరుమలకి వెళ్ళి ఎందుకు ఎక్కువ సార్లు మనం వెళ్తుంటాం ఆయనకు అంటే అక్కడ ఆయన అక్కడ నెలకొల్పబడ్డాడు అదే విధంగా రాముల వారు దేశంలో మన భారతదేశంలో ఆయన అయోధ్యలో జన్మించాడు దానికి మనకి అక్కడ గుడి ఉన్నది కొన్ని గతంలో కొన్ని శతాబ్దాల క్రితం జరిగినటువంటి అన్యాయము మన గుడి అనేది అక్కడ లేకుండా పోయింది అది కూడా మన ప్రత్యక్షంగా ఈరోజు రాజకీయంగా కాకుండా మన రాజ్యాంగ ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే దాని యొక్క ట్రస్ట్ దానికి ఒక 15 మంది కమిటీ సభ్యులు అదొక ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా నెలకొల్పే విధంగా ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం. ఓకే చల్లా వేణుగోపాల్ గారు మీ వాయిస్ కట్ అవుతుందని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంశాన్ని ఎలా తిప్పికొడుతుందని అనుకోవచ్చు? రానున్న ఎన్నికల్లో అంటే అసలు ఎంత ఇదిగా మాట్లాడారంటే ముస్లిం డిక్లరేషన్ గురించి హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి భూములను కూడా మేము అమ్ముతాము, ముస్లిం డిక్లరేషన్ జరపాలనేటువంటి మాట కూడా అన్నారు. అటువంటి మాటలు మాట్లాడి ఈ రోజు ఒక మతాన్ని కించపరుస్తున్నది మేం కాదు, మేము మైనారిటీ సోదరులను హక్కును చేర్చుకుంటున్నాం. ఎంతో మంది మైనారిటీలు ఈ రోజు ఈ స్వచ్ఛందంగా ఈ రాముల వారి గుడికి ఖచ్చితంగా వాళ్ళు వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మఠాధిపతులు, దానికి సంబంధించిన పీఠాధిపతులు, సంబంధించినటువంటి మైనారిటీ నేతలు కూడా ఈ రోజు అక్కడ కేవలం మీరు ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు తప్ప ఎవరు కూడా. అయినా కానీ దుఃఖ విషయం చెప్తున్నాను మేడం, ఈ న్యూస్ 360 డిగ్రీస్ గురించి ఛానల్ ద్వారా ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం మేడం.
దీనికి ఎవ్వరు కూడా సపోర్ట్ అవసరం లే. Okay. రాముడే జరిపించుకుంటాడు, ఆయనే చేపించుకుంటాడు. ఆయన ఇప్పుడు మన ఒక గ్రామాలలో రాముల వారి కళ్యాణం జరుపుతున్నాం. ఏ ఒక్కరితోనే అవుతుందా? Okay. ఒకరు ఎంత మంది కలిసి అవుతుంది? ఆయనే చేపించుకుంటాడు. అంటే ఇది ఒక సెంటిమెంట్, ఎమోషనల్ తో కూడినటువంటి విషయం. ఇది ఎన్నికలకు సంబంధమే లేదు. కరెక్ట్ గా మీరు ఆలోచించండి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడినటువంటి 3 నెలల్లోనే దీనికి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ గుడి. ఓకే, చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు మీ వాయిస్ కట్ అయిపోతుందండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏమంటారు వేణుగోపాల్ వ్యాఖ్యలపై? మధ్యలో బ్రేక్ ఇస్తే నేను మాట్లాడలేకపోతే ఓకే ఓకే ఇప్పుడు మన సోదరులు ఏమన్నారంటే, వేణుగోపాల్ యాదవ్ గారు ఏమన్నారంటే, కలియుగదయం భవిష్యత్తులో హిందూ మతాన్ని అవమానిస్తున్నారా? వేణుగోపాల్ యాదవ్ గారు ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారికి నేను వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. బీజేపీ పార్టీ పుట్టక ముందు ఈ భారతదేశంలో రామరావు పుట్టారు. అడ్మిటెడ్ ఫ్యాక్ట్ దిస్. బీయింగ్ ఇండియన్ గా బీయింగ్ హిందూ అనే ఒక లాయర్ అనుకుంటున్నాను. ఈ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. బీజేపీ రాకముందు కూడా రామరావు ఉన్నారు. గత త్రేతాయుగం నుంచి గోపరయుగం, కలియుగం యుగాలు రామరావు ఉన్నారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తారు. నేను రామాయణ మహాభారతాలు కూడా అన్వేషించాను. సో అది కొత్తగా ప్రతి ఊళ్ళో కూడా రాముల వారి కళ్యాణం జరుగుతుంది. అది బీజేపీ లేకుండా జరిగింది. బీజేపీకి సంబంధించిన అంశం కాదు. కానీ ఇలా అంశాన్ని రాజకీయం చేయాలని బీజేపీ. ఇలా 15 మంది ట్రస్ట్ సభ్యులు ఉంటే ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? ఎంతమంది పేదవాళ్ళు? దయచేసి ఒక్కసారి ఆలోచించాలి. ఒక పేదవాడికి, ఒక రైతుకి, ఒక ముస్లింకి, అందరికి, ఒక లాయర్కి, ఒక ఇంటలెక్చువల్ అందరికీ దాంట్లో మెంబర్స్ చేయాలి. నాకు ఎవరు సభ్యులు మొత్తం కరడుగట్టినటువంటి తీవ్రవాదులకు కరడుగట్టినటువంటి మతం న్యూ మతమే. కాంగ్రెస్ పార్టీ అయినా కూడా బై బర్త్ ఇండియన్, బై బర్త్ హిందువు లేదు. మధ్య శ్రీనివాస్ నో డౌట్ అయినా మీరు బీజేపీకి పెయింట్ ట్రైన్ లేదు హిందూజం మీద. ఈ భారతదేశంలో చాలా మంది 83%, 84% హిందువులే ఉన్నారు. ఇలా మీరు హిందువులని 10 సార్లు అనుకునే దాని ఒక ఎమోషన్స్ కానీ, ఒక సెంటిమెంట్ కానీ, ఎలక్షన్ అంశాన్ని లేవనెత్తున్నారు తప్ప వేరే ఏమీ లేదు. డెవలప్మెంట్ చేయడం బయట దయచేసి మీరు డెవలప్మెంట్ చేశారు, త్వరపడి డెవలప్మెంట్ చేయలేదు. ఇలా రాష్ట్రాలు మీరు మీకు అదృష్టం ఏంటంటే బీజేపీ రాష్ట్రాలు ఉన్నప్పటికీ మంది ఎన్సేవర్ రాష్ట్రాల మీద విమర్శించలేదు తప్ప మీ దాకా రావట్లేదు అవసరం. బీజేపీ మేడం మీరు బీజేపీ మీద కూడా రాష్ట్ర దేశ స్థాయిలో కూడా మనం డిబేట్ పెట్టాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అసలు బీజేపీ కూడా ప్రజానికం తెలవాలి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాక రామ మందిరం, రాముల వారు ఇప్పుడు ముందుకు వచ్చారు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోనే ఇలా జరుగుతుంది, ఇలా జరిపిస్తున్నారు అని అంటున్నారు మీరు, అంతేనా? ఎన్నికల ముందు జరుపుతున్నారు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు మనకి ఎక్కువ సమయం లేదు. దయచేసి చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు మీరైతే చెప్పండి. వాళ్ళు హాజరు కావకుండా మళ్ళీ ఉల్టా రాజకీయ కోణంలో మార్చడం అన్నటువంటిది వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ బీజేపీ అని ఒకటే అని చెప్పని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ద్వారా ప్రచారం చేసి లాస్ట్ 6 నెలల్లో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఆ ఆలోచన, దురుద్దేశపు ఆలోచన గత 3 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది బీజేపీ, పలు ఉద్యమాలు చేసింది బీజేపీ, కష్టపడింది బీజేపీ. లాస్ట్ 6 months ఏం చేశారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటని బాగా దాని మీద ఒక పెద్ద ప్రాపగండా, దాని మీద ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వంకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇవన్నీ కూడా మీకు తర్వాత ఇంకొక డిబేట్లు ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు కూడా ఏంటంటే ఈ రోజు మైనారిటీ ఓట్లు, లక్ష్యంగా మైనారిటీ ఓట్లు ఎక్కడ కోల్పోతామనేటువంటి ఆలోచనతో కేవలం వెస్ట్ బెంగాల్లో ఆమె దీదీ గారు, అదే విధంగా ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఉల్టా రాజకీయ కోణంలో నిన్న మొన్న దాకా ఉంది. ఈ 2-3 రోజులకి ఎందుకు వచ్చింది అంటే ఇదొక పెద్ద స్ట్రాటజీ. ఈ రోజు ప్రజల్లో ఇప్పుడు స్వచ్ఛందంగా కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు పాల్గొని ఈ రోజు జయప్రదం చేస్తున్నటువంటి అక్షంతర వితరణ కార్యక్రమము గల్లీలో, అదేవిధంగా కాలనీలో, గేటెడ్ కమ్యూనిటీలో ఈ రోజు ఉవ్వెత్తినటువంటి ఒక పెద్ద కార్యక్రమంగా స్వచ్ఛందంగా జరుగుతుంది. ఇది ఎక్కడ రెస్పాన్స్ వచ్చి ఇది ఎక్కడ ఓటుకు డైవర్ట్ అయ్యి. మనకి ఎక్కువ సమయం లేదు. చల్లా వేణు యాదవ్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, ఇదే అంశంపై మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. దేవిక, చెప్పండి, ఇక్కడ అధికార బీజేపీ అలాగే కాంగ్రెస్ కు సంబంధించి ఒకరికొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయోధ్య రామ మందిరం ఎన్నికల స్ట్రంట్తోనే ముందుకు వెళ్తుందంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? మరొక 4 రోజుల్లో అయోధ్యలో అంటే వివాదాస్పద భూమి ఏదైతే కోర్టు నుంచి క్లియర్ అయిపోయి అక్కడ అయోధ్యలో రామ మందిరం నిర్మించుకుంటూ నెక్స్ట్ 4 రోజుల్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగబోతుంది. ఈ సమయంలో అంటే నిజంగా కూడా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అనొచ్చు. ఎందుకంటే రాముడు ఇప్పటికీ మనం చెప్పుకుంటాము రామరాజ్యం అని, అంటే రాముడు ఈ దేశంలో ఈ నేలలో ఒక మానసికం అయిపోయాడని చెప్పొచ్చు. అందుకని ప్రజలందరూ కూడా అంటే కుల వర్గ మత విభేదాలు లేకుండా ఒక సంబరం అయితే కనిపిస్తుంది, ఆ వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో సహజంగానే రాజకీయం కూడా తెరపైకి వచ్చింది. అటు బీజేపీ ఎన్నికల కోసమే మరికొన్ని నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి, అందుకే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ రామ మందిరం అంశాన్ని అంటే తొందరగా రామ మందిరాన్ని కట్టింది, అంటే మందిరం ఇంకా పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేస్తుంది అనేది ప్రధాన విమర్శగా వినిపిస్తుంది కాంగ్రెస్ నుంచి. అయితే బీజేపీ కూడా ఇటువైపు నుంచి వాళ్ళ వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా ఇది అంటే ఒక రాజకీయ పార్టీ సహజంగానే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా పార్టీ పుట్టుక నుంచి కూడా ప్రతి మేనిఫెస్టోలో కూడా అయోధ్య అంశాన్ని చేరుస్తూ వచ్చింది. తాము అధికారంలోకి వస్తే అయోధ్యలో ఆ వివాదాస్పద భూమిని అంటే దక్కించుకొని ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తాము, అక్కడ మందిరం నిర్మిస్తాము వైభవంగా రాముడికని భారతీయ జనతా పార్టీ చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా అంటే ఎన్నికల ముందు ప్రతిసారి కూడా రథయాత్ర అయోధ్య నుంచి రామ రథయాత్ర కూడా చేసిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ. నిజంగానే అంటే ఆ ఎజెండాతోనే రాముని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి పూర్తిగా అధికారంలోకి 303 స్థానాల వరకు వచ్చిందనేది కూడా ఎవరు కాదనలేని సత్యం. అయితే ఈ సమయంలో మరొక్కసారి ఈ అంశాన్ని అయోధ్య అంశాన్ని రాజకీయం చేయడం పైన కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా బీజేపీ చెప్తోంది మేము ముందు నుంచి కూడా అయోధ్య ఇష్యూ మీద ఫైట్ చేసింది మేము, పోరాడింది మేము అని చెప్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్న వివాదం అయితే కాదు ఇది. ఎందుకంటే దాదాపు 500 ఏళ్ళుగా ముఖ్యంగా 50 ఏళ్ల నుంచి దాదాపు 50 ఏళ్ల నుంచి అక్కడ రామ జన్మభూమి ఉద్యమం జరుగుతుంది, కరసేవ జరిగింది. ఆ కరసేవలో కూడా పాల్గొనింది కేవలం బీజేపీ వాళ్ళు మాత్రమే కాదు. ఇప్పుడు కూడా మనం చూస్తే 5 లక్షల గ్రామాలకు అక్షంతలు పంచిన పరిస్థితి. అయితే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ప్రాణప్రతిష్ఠ జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠలో కూడా అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్న వాదన అసలు 1% కూడా బీజేపీ వాళ్ళు లేరు. కేవలం ఆ కార్యక్రమంలో అంటే ఒక సాధు సంతులు మఠాధిపతులు పీఠాధిపతులు 1000 మందిని వాళ్ళని పిలిచాము. అలాగే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఈవెన్ సోనియా గాంధీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది. అలాగే అంబేద్కర్ వారసులకు పూలే వారసులకు కూడా అంటే అన్ని వర్గాలను కలుపుకుంటూ వాళ్ళ వారసులకు కూడా అక్షతలు ఇచ్చాము, ఆహ్వానాలు అందించాము. వివిధ రంగాల్లో అంటే సినీ ప్రముఖులు ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలకు వస్తే చిరంజీవి లాంటి ప్రముఖులను అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చాము. దీన్ని రాజకీయం చేయొద్దని బీజేపీ కోరుతుంది. అటు ప్రజల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది, పూర్తిగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం. భక్తులందరూ కూడా రామ భక్తులందరూ కూడా భారతీయులందరూ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి భవాని. ఓకే, థ్యాంక్ యూ దేవిక. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.